ఓం శ్రీ గురుభ్యో నమ. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమ. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమ. 9, 10, 11 సెప్టెంబర్. ఈ సెప్టెంబర్ నెలలో ఈ 3 రోజులు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ యొక్క 3 రోజులు కూడా ఏ గ్రహము ఏ రాశిలో సంచరిస్తూ ఉందో తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే మరి వృషభ రాశిలో గురుగ్రహ సంచారము, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో రవి బుధులు, కన్యా రాశిలో శుక్రుడు కేతువు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. మరి ఈ యొక్క సంచారాన్ని బట్టి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మరి మేషరాశి వారికి జీర్ణకోశ సంబంధించిన సమస్యలు రావడము, మానసికంగా ఆనందంగా లేకపోవడము, భయము, ఆందోళన, మరి అకారణ వైరము, మరి శత్రువులు పెరగడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి అన్నిటా లాభము, మనశ్శాంతి, స్త్రీ సౌఖ్యము, ఆరోగ్యము, ధనలాభము, వస్తులాభము, సకల పనులలో కూడా విజయం సాధించడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మరి మిథున రాశి వారికి మరి వాహన ప్రాప్తి, అన్నిటా లాభము, ఆరోగ్యము, ధనలాభము, వస్తులాభము, గృహమందు ఒక శుభకార్య నిర్వహణ చేసే అవకాశము, మంచి వార్త వింటారు, అనుకున్న విధంగా ముందుకు వెళతారు, ప్రతి కార్యంలో కూడా విజయాలు సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి మనశ్చింత, మనశ్శాంతి లేకపోవడము, ఏదో విషయాన్ని పదే పదే ఆలోచించడము, సరిగ్గా నిద్ర లేకపోవడము, ధననాశనము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, ఆ ముందుకు వెళ్ళే పనులలో కొద్దిపాటి ఆటంకాలు రావడము, మరి సరిగ్గా నిద్ర లేకపోవడము, భోజనములో లోటుపాటు జరిగి కొద్దిపాటి ఆరోగ్య సమస్య వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. మరి సింహరాశి వారికి అలసత్వము, మరుపు వలన సమస్యలు, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, ఆరోగ్య సమస్యలు, భయాందోళన, ప్రతి పనిలో కూడా ప్రతికూలత, ప్రతి పనిలో కూడా ఏదో ఒక ఆటంకాలు వచ్చి ఆ పని జరగకుండా చేయడము, మరి మీతో ఉన్నవారు మిమ్మల్ని మోసం చేయడము, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా కొద్ది చెడు ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారు సకల కార్యాలలో విజయం సాధిస్తారు, ధనలాభము, వస్తులాభము, స్త్రీ సౌఖ్యము, మరి తల్లిదండ్రుల యొక్క ప్రేమ, అక్కచెల్లెల యొక్క ప్రేమ లభిస్తుంది, మరి స్నేహితుల వల్ల లాభిస్తారు. అదేవిధంగా అనుకున్న విధంగా ముందుకు వెళతారు. ఏవైతే పనులు మీ ఇప్పటివరకు కూడా ఆలస్యమవుతూ వస్తున్నాయో అట్టి పనులలో కూడా మీరు ముందు చూసుకోవడం జరుగుతూ ఉంది. అట్టి పనులలో కూడా మీరు విజయం సాధిస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు.